హాయ్ అండి. అందరూ బాగున్నారా? రీసెంట్‌గా హైదరాబాద్ నుంచి చీరాలకి చాలామంది విజిట్ చేస్తున్నారనమాట. ఎందుకో తెలుసా? చీరాల బీచ్ కోసం అనమాట. మరి చీరాల నుంచి వచ్చిన నేను ఆ చీరాల బీచ్ డీటెయిల్స్ ఇవ్వకపోతే ఏం బావుంటది చెప్పండి. అందుకని ఈ వీడియోలో కంప్లీట్‌గా చీరాల బీచ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. మీరెప్పుడైనా చీరాల బీచ్ ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతది. కొత్తగా చూస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే హైప్ చేయండి. ఫస్ట్ హైదరాబాద్ నుంచి చీరాల ఎలా వెళ్ళాలో చెప్తానండి. చీరాల వెళ్ళడానికి 3 వేస్ ఉన్నాయి. రోడ్ మనం బస్ కానీ, కార్ గానీ వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ మనం ట్రైన్. ఈ 3 వేస్‌లో అయితే మనం వెళ్ళొచ్చండి. ట్రైన్ గానీ, బసెస్ కానీ మీకు ఫ్రీక్వెంట్‌గా అవైలబుల్‌గానే ఉంటాయి. కార్ గూడా 7-8 అవర్స్‌లో మీరు ఈజీగా చీరాల రీచ్ అయిపోవచ్చనమాట. రోడ్స్ కూడా బావుంటాయి. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొనొస్తే చాలనమాట. సో, 7-8 అవర్స్‌లో మీరు రీచ్ అయిపోయిన తర్వాత మీకక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసార్ట్ ఫెసిలిటీస్ అయితే చీరాలలో ఉన్నాయన్నమాట. మెయిన్‌గా బీచ్ రామాపురం గానీ, వాటరేవ్ గానీ ఈ 2 బీచెస్ అయితే చీరాలకున్నాయి. ఈ 2 బీచెస్ దగ్గర కూడా స్టే ఫెసిలిటీస్ అయితే చాలా ఉన్నాయండి. మీరక్కడికొచ్చిన తర్వాతన్నా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఆన్‌లైన్‌లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చనమాట. మాక్సిమం మీరు వీకెండ్స్‌లోనే వస్తారు కాబట్టి ఫస్ట్ ఒకసారి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రీ క్యాన్సిలేషన్ ఉన్నది. వెళ్లి చూసుకున్న తర్వాత నచ్చకపోతే ఇన్‌స్టాంట్‌గా ఇంకొక దానికి మీరు షిఫ్ట్ అయిపోవచ్చనమాట. ఫస్ట్ చీరాలకి 2 బీచెస్ ఉన్నాయి కదండీ! ఒకటొచ్చేసి రామాపురం, ఇంకొకటొచ్చేసి వాడ్రేవ్ అనమాట. ఫస్ట్ రామాపురం బీచ్ గురించి నేను చెప్తాను. రీసెంట్‌గా నేను రామాపురం బీచ్ అయితే విజిట్ చేశాను. నేను విజిట్ చేసినప్పుడు నేను ఫీల్ అయింది ఏంటి అంటే రామాపురం బీచ్ లాస్ట్ టైమ్ కంటే చాలా నీట్‌గా అయితే ఉందండి. వాటర్ అనేది చాలా బ్లూయిష్‌గా నాకనిపిచ్చాయి. ఒకసారి రామాపురం బీచ్ ఎలా ఉందో నేను మీకు వీడియో పెడుతున్నాను చూసేసేయండి. వీడియో చూసారు కదా! రామాపురం బీచ్ అయితే చాలా నీట్‌గా ఉందనమాట. ఫోటోస్‌కి గానీ, లేకపోతే ఎంజాయ్‌మెంట్‌గా గానీ బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. ఈ రామాపురం వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా మీరొక కార్ట్ రైడ్ ఉంటదనమాట. పర్ పర్సన్ రూ. 100 తీసుకుంటారు. అది మాత్రం డెఫినెట్‌గా ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఫోటోస్ కూడా చాలా క్రేజీగా వస్తాయన్నమాట. అండ్ అంతే కాదు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా రామాపురం బీచ్‌లో ఉన్నాయి. లాస్ట్ టైమ్ మేము వెళ్ళినప్పుడు కైట్ ఫ్లయింగ్ ఉంది. ఇంకా చాలామంది అక్కడ బర్త్‌డేస్, ఫెస్టివల్స్, పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు చీరాల బీచ్‌లో చాలా ఈవెంట్ ప్లానర్స్ అయితే మీకు బర్త్‌డేస్ కానీ, లైక్ వెడ్డింగ్స్‌కి లేదన్నా ఏదైనా సెరమనీస్‌కి కూడా అరేంజ్‌మెంట్స్ అయితే చేస్తున్నారనమాట. బట్ గుర్తుపెట్టుకోండి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏమైనా తిన్నా లేకపోతే ఏదైనా యూజ్ చేసినా ప్లాస్టిక్ మొత్తాన్ని గవర్నమెంట్ అక్కడ ఒక బిన్ అయితే అరేంజ్ చేసింది. ఆ బిన్‌లో మాత్రమే పడేయండి. దట్ బీచ్ అనేది చాలా నీట్‌గా ఉంటది. మళ్ళా ఎవరైనా టూరిస్టులకెళ్ళినప్పుడు కూడా చాలా నీట్‌గా కనిపిస్తదనమాట. ఇదొక్కటి మాత్రం డెఫినెట్‌గా ఎవరు వెళ్ళినా కానీ చేయండి. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి రామాపురంలో మీకు ఫుడ్ గురించొస్తే మీరు సెలెక్ట్ చేసుకుంటున్న రిసార్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్‌లోనే మాక్సిమం మీకు ఫుడ్ కూడా దొరుకుతదండి. కాదు మేము లోకల్
కుజిన్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే అక్కడే చిన్న చిన్న కార్ట్స్‌లో మీకు ఇన్‌స్టంట్‌గా ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ ఫ్రై చేసి ఇస్తారు. సో, అలా కూడా మీరు ట్రై చేయొచ్చనమాట. చాలా బావుంటాయి అక్కడ ఫుడ్ టేస్ట్. ఎందుకంటే చాలా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి మీ ముందే ఇస్తారు గాబట్టి. అండ్ సెకండ్ బీచ్ వచ్చేసి వాడ్రేవ్ బీచ్ అండి. వాడ్రేవ్ బీచ్‌కి, రామాపురంకి 15 మినిట్స్ డిఫరెన్స్ ఉంటదంతే. సో, మీరేంటంటే జనరల్‌గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే రామాపురం బీచ్ నుంచి వాడ్రేవ్ బీచ్‌కి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతారనమాట బీచ్ రోడ్‌లో. సో, ఆ బీచ్ రోడ్ చాలా చిన్నదండి. వచ్చే వెహికల్స్, వెళ్ళే వెహికల్స్ ఒకే రోడ్‌లో వెళ్ళడం వల్ల కొన్ని కొన్ని సార్లు వెహికల్స్ ఇరుక్కుపోతాయి. అలా కాకుండా మీరు మెయిన్ రోడ్‌కొచ్చి లైక్ ఏదైతే బైపాస్ ఉంటుందో, ఆ బైపాస్‌కొచ్చి గనక మీరు ఎన్ రూట్ అయితే అప్పుడు మీకు చాలా ఈజీగా మీరు రామాపురం నుంచి ఓడ్రేవ్ అయితే రీచ్ అవ్వచ్చనమాట. సో, ఎప్పుడు మీరు వెళ్ళినా ఈ టిప్ అయితే డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. సో దట్ మీరు చాలా హ్యాసిల్ ఫ్రీగా ఓడ్రేవ్ అయితే రీచ్ అవుతారు. సో, గ్యాప్ ఓడ్రేవ్ టు రామాపురం జస్ట్ 20 మినిట్స్ ఉంటదండి. రామాపురంలోనేమో మీరు ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికి, యాక్టివిటీస్‌కి, ఫన్‌కి ప్లేస్ అయితే ఓడ్రేవ్ వచ్చేసి ఒక ఫిషింగ్ స్పాట్ అండి. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్, ప్రాన్స్, పీతలు అన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ కానీ, ప్రాన్స్ కానీ దొరుకుతాయన్నమాట. సో, మీరక్కడ తినడానికి గానీ, లేదంటే మీరు ఎవరన్నా బల్క్‌గా తెచ్చుకోవాలి అక్కడి నుంచి ఫుడ్, సీ ఫుడ్ అనుకున్న వాళ్ళకి వాడ్రేవ్ అనేది బెస్ట్ ప్లేస్ అనమాట. సో, వాడ్రేవ్‌లో రామాపురంలో ఉన్నంత ఎక్కువ విజిటింగ్ గానీ, లేకపోతే టూరిస్టులు ఉండరు. బట్ వాడ్రేవ్‌లో ఏంటంటే మీకు చాలా టైప్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి. అంటే మీకు ఎండు రొయ్యలు, ఎండు చేపలు దగ్గర నుంచి మీకు ఫ్రెష్‌గా పట్టిన రొయ్యలు, చేపలు అన్నీ కూడా దొరికేది వాడ్రేవ్‌లోనే. మీరు గనక సీ ఫుడ్‌ని తెచ్చుకోవాలంటే వాడ్రేవ్ డెఫినిట్‌గా విజిట్ చేయండి. రామాపురంలో అంత ఆప్షన్స్ ఉండవు. ఒకసారి వాడ్రేవ్‌లో సీన్ ఎలా ఉంటది? లేకపోతే ఏమేం కైండ్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయో నేను ఒకసారి పెడుతున్నాను చూసేసేయండి. సో, చూసారు గదా! వాడ్రేవ్‌లో మార్నింగ్, ఈవినింగ్ అయితే మీకు ఫ్రెష్‌గా అలా కూర్చొని అమ్ముతూ ఉంటారనమాట. లేదు ఏ టైంలో వెళ్ళినా గానీ పక్కనే స్టాల్స్ ఉంటాయి. మీకు రీజనబుల్ రేట్స్‌కైతే సీ ఫుడ్ దొరికిద్దనమాట. ఇలా 2 బీచెస్ అయితే చీరాలకు ఉన్నాయండి. మీరు ఏ బీచ్ అనేది వెళ్ళాలి అనేది మీ యొక్క ప్రిఫరెన్స్‌ని బట్టి అయితే మీరు సెలెక్ట్ జేసుకోవచ్చు. బట్ మీకు గనక టైం ఉంటే డెఫినిట్‌గా 2 బీచెస్ విజిట్ చేయండి. జనరల్‌గా యాక్టివిటీస్‌కి అందరూ కూడా రామాపురం బీచే ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ అసలు రిసార్ట్స్‌కి, మీ స్టే ఫెసిలిటీస్‌కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా అంటే చాలా మంచి స్టే ఫెసిలిటీస్ అయితే బీచెస్‌లో ఉన్నాయన్నమాట. అంతేకాదు రీసెంట్‌గా చీరాలలో డీమార్ట్ కూడా స్టార్ట్ అయిందండి. ఇన్ కేస్ మీకు ఏదైనా లైక్ ఫుడ్ గానీ, ఫెసిలిటీస్ కానీ ఏదైనా మర్చిపోయి వచ్చినా గానీ చక్కగా డీమార్ట్‌కెళ్ళి పర్చేస్ చేసుకోవడానికి కూడా డీమార్ట్ అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ అంతేకాదు చీరాలలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయండి. మన హైదరాబాద్ టేస్ట్‌కి దగ్గరగానే ఉంటాయి. బట్ చీరాల వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా సరే డెఫినిట్‌గా ట్రై చేయాల్సిన వన్ ఐటెమ్ అయితే కత్రిగౌస్ అని ఉంటది. అది మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి. ఎవరిని అడిగినా గానీ మీకు చెప్తారనమాట దాని గురించి. అండ్ మీరెప్పుడన్నా గానీ వీకెండ్స్ ప్లాన్ చేసుకుంటే డెఫినిట్‌గా సన్‌సెట్ అయితే మిస్ కాకండి. ఎందుకంటే వాడ్రేవ్ ఆర్ రామాపురం బీచెస్‌లో సన్‌సెట్ అయితే చాలా అంటే చాలా బావుంటది. మెయిన్‌గా రామాపురం బీచ్‌లో. సో, మీరు ఈసారి చీరాల వెళ్ళినప్పుడు డెఫినిట్‌గా ఎంజాయ్ చేయాలని నేను గూడా మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది. చాలామంది వచ్చి మన సిటీని విజిట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తది గదా! సో, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి చీరాల బీచెస్ గురించి అంటే డెఫినిట్‌గా కిందైతే కామెంట్ చేయండి. నేనైతే వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.